మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ప్రయాణికుల నుంచి వీటికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండటంతో రైల్వే శాఖ వీటికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే వందే మెట్రో రైలును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్లోని భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ఇది ప్రయాణిస్తుంది. తక్కువ దూరం ఉండే నగరాల మధ్య దూరాన్ని వేగంగా అందుకునే ఉద్దేశంతో వందే మెట్రోను అందుబాటులోకి తెచ్చారు. దీనికి నమో భారత్ రైలు అనే పేరు కూడా పెట్టారు. ఇక ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ రైలులో కూర్చొని 1150 మంది, నిలబడి 2000 మంది ప్రయాణించొచ్చు. మెట్రో రైల్లో ఏ తరహా సౌకర్యాలుంటాయో వాటినే వీటిల్లో కూడా ఏర్పాటు చేశారు. లగేజీ పెట్టుకునేందుకు అల్యూమినియం ర్యాక్స్, ఆటోమేటిక్ తలుపులు, ఛార్జింగ్ సాకెట్ల లాంటివి ఏర్పాటు చేశారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీకి తొలి వందే మెట్రో రైలు రాబోతోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య ఇది పరుగులు తీయనుంది. దీనికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ DRM సమావేశం విశాఖపట్నంలో జరిగింది. దీనికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి రోజువారీ పనుల మీద ప్రతిరోజు విశాఖపట్నం వెళ్లేవారు ఎక్కువ అని, ఈ మార్గంలో వందే మెట్రోను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అలాగే శ్రీకాకుళం నుంచి తిరుపతి, సికింద్రాబాద్కు కూడా ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించాలని, రైల్వేలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి కోరారు. మరోవైపు వాల్తేరు DRM డివిజన్ చైర్మన్ గా మంత్రి రామ్మోహన్ నాయుడుని అనుకున్నారు. ఆన్ రిజర్వ్డ్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్సిటీ రైళ్ల తరహాలో వందే మెట్రోలను భారతీయ రైల్వే తయారు చేస్తోంది. ఇక శ్రీకాకుళం, విశాఖ మధ్య ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులువు కానుంది. మరి ఎప్పటికి పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.